ఇక లక్ష్మి విహారీ దగ్గరికి వెళ్ళి కళ్యాణానికి టైం అయింది, అందరూ పిలుస్తున్నారు రండి అని అంటుంది. నేను రాను, సహస్రతో కలిసి నేను పిట్ల మీద కూర్చొని కళ్యాణం జరిపించను అని విహారీ అంటాడు. అలా అయితే పద్మాక్షి అమ్మ ఊరుకోదు బాబు అని పండు అంటాడు. ఇక లక్ష్మి విహారీకి సర్ది చెప్తే జీవోత్సవంలో కూర్చోవాలి అంతే కదా అని విహారీ పూజ దగ్గరికి వెళ్తాడు. అంబిక విహారీ గురించి ఆలోచించి ఖచ్చితంగా విహారీ ఏదో దాస్తున్నాడు, అది ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. విహారీ గది వెతకాలి అని అనుకుంటుంది అంబిక. ఇక ఇంట్లోకి ఎవరు వస్తున్నా పండు అందరినీ ఆపి మరీ వెతికి చూస్తాడు. భుజంగం దూరం నుంచి చూస్తాడు. ఇక పండు వాచ్మెన్ రంగన్నని పిలిచి నువ్వు ఇక్కడే ఉండు, కొత్త వాళ్ళు ఎవరు గేటు దాటి లోపలికి రాకూడదు, చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు పండు. విహారీ అలర్ట్ అయ్యాడు. కొత్త వాళ్ళని రానివ్వకపోతే ఇంట్లో ఏం జరగదు అని నమ్మకం వాడికి. నేను బయటే ఉన్న లోపల జరగాల్సిన విధ్వంసం జరగాలి అనుకుంటాడు భుజంగం. స్వామీజీ విహారీతో పూజకి టైం అయింది, మీరు మీ భార్య వెళ్ళి కళ్యాణానికి విగ్రహాలు తీసుకురండి అని చెప్తాడు. విహారీ లక్ష్మి వైపు చూసే పద్మాక్షి సహస్రని వెళ్ళమని అంటుంది. సహస్ర సీతమ్మ తల్లిని తెస్తూ లక్ష్మి దగ్గర జారిపోతుంది. లక్ష్మి సీతమ్మ విగ్రహం పట్టుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. స్వామీజీ లక్ష్మి వాళ్ళతో సమయం మించిపోతుంది, విగ్రహాలు అక్కడ పెట్టండి అని అంటాడు. దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు వెళ్ళి విగ్రహాలు పెడతాడు. పద్మాక్షి లక్ష్మి దగ్గరికి వెళ్ళి రాగిపెట్టి కొడుతుంది. నీకేం అర్హత ఉందని ఆ విగ్రహం పట్టుకున్నావే, పని మనిషివి పని మనిషిలా ఉండకుండా ఎందుకు అన్నిట్లో దూరుతున్నావు, నీ వల్ల ఏ శుభకార్యం ఇంట్లో సక్రమంగా జరగడం లేదు అని అంటుంది పద్మాక్షి లక్ష్మితో. ఇక లక్ష్మి ఏడుస్తుంది. విహారీ లక్ష్మికి సపోర్ట్ చేస్తాడు. సహస్ర పడిపోతుంటే కదా లక్ష్మి పట్టుకుంది, తనేం కావాలని సహస్రని పడేయలేదు కదా, ఎందుకు తనని అంటారు అని విహారీ అంటాడు. ఇక స్వామీజీ కళ్యాణానికి టైం అయింది అనడంతో భక్త వాత్సల్యం సహస్రని కూర్చోమని అంటాడు. తర్వాత అందరూ విహారిని కూర్చోమని అంటారు. నీ భార్య పక్కన కూర్చోవడానికి ఆలోచిస్తున్నావేంటి, వెళ్ళి కూర్చో అని పద్మాక్షి అంటుంది. యమున కూడా కూర్చోమని చెప్పడంతో విహారీ కూర్చుంటాడు. ఇక స్వామీజీ లక్ష్మిని చూసి వచ్చి ఇలా కూర్చో అమ్మా అని అంటారు. నేను ఇక్కడ అని లక్ష్మి అంటే అవునమ్మా, నువ్వే మాకు కావలసినవన్నీ అన్ని అన్ని అందిస్తూ వీళ్ళకేమైనా సాయం చేద్దువు కానీ ఇక్కడ కూర్చో అని అంటారు స్వామీజీ. సరే అని లక్ష్మి వెళ్ళి విహారికి మరోవైపు కూర్చుంటుంది. అందరూ సంతోషిస్తారు. ఇక అంబిక విహారి గదికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అక్కడే ఉన్న రిపోర్ట్స్ కూడా చూస్తుంది. యమున రిపోర్ట్స్ అని గుర్తించి వదిన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి, వదిన హాస్పిటల్లో మామూలుగా ఉంటేనే విహారి చాలా కంగారు పెట్టేస్తాడు. మరి ఇంత అయినా విహారి ఎందుకు చెప్పలేదు, అసలు ఆ రోజు ఏమైందో తెలుసుకోవాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని అనుకుంటుంది అంబిక. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటుంది. అందులో స్వామీజీలా భుజంగం రావడం, యమున వడ్డించడం, తర్వాత విహారీ లక్ష్మిలు విషం తిన్న యమునని హాస్పిటల్కి తీసుకెళ్లడం మొత్తం చూస్తారు. ఇంత పెద్ద విషయం ఎందుకు దాచారు, వచ్చిన వాడు ఎవరు, మొత్తం తెలుసుకోవాలి అని అంబిక అనుకుంటుంది. స్వామీజీ లక్ష్మిని మంచినీరు తీసుకురమ్మని పంపిస్తారు. అంబిక పూజ దగ్గరికి వచ్చి విహార్ని బెదిరిస్తుంది ఎవరో తెలుసుకోవాలి అంటే విహారీ ఫోన్ చూడాలని అనుకుంటుంది. విహారీ పక్కనే ఫోన్ ఉండడం చూసి సహస్ర జుట్టు సరిచేస్తున్నట్లు వెళ్ళి ఫోన్ లాక్కుంటుంది. బయటకు వచ్చి నెంబర్ చూద్దామని అనుకుంటే విహారీ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోతుంది. ఇంతలో లక్ష్మి వచ్చి విహారీ ఫోన్ తీసుకొని ఇది విహారీ గారి ఫోను, మీకు దీంతో పనేంటి అని అడుగుతుంది. నా మేనల్లుడి ఫోను నేను తీసుకుంటే నీకేంటి అని అంబిక అంటుంది. పండుగ వాతావరణాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను, నాకు నీ బుద్ధి తెలుసు, మీకు ఫోన్ కావాలి అంటే విహారీ గారిని అడిగి తీసుకోండి, ఇప్పుడు ఇవ్వను అని ఫోన్ తీసుకుంటుంది లక్ష్మి. మరి అంబిక ఏం చేయబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.